ఉత్తరాదిలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలు కావడంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హైవేపై భారీగా నిలిచిపోయిన వాహనాలు రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉత్తరాదిలో వాయు కాలుష్యం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో సగటు గాలి నాణ్యతా సూచి 300గా నమోదైంది. దీనిని నివారించడానికి అక్కడి ప్రభుత్వం 21 అంశాలతో కాలుష్య కట్టడికి చర్యలను చేపట్టింది. మునపటి కంటే గాలి నాణ్యతా సూచిలో కొంత మెరుగుదల కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాదిలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. గాలి నాణ్యతా సూచి ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. ఢిల్లీ మేరట్ ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో పదుల సంఖ్యలో వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీటిని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఉత్తరాదిలో వాయు కాలుష్యం పొగమంచు కమ్మేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశ రాజధానిలో సగటు గాలి నాణ్యతా సూచి 300గా నమోదైంది. దీనిని నివారించడానికి అక్కడి ప్రభుత్వం 21 అంశాలతో కాలుష్య కట్టడికి చర్యలను చేపట్టింది. మునపటి కంటే గాలి నాణ్యతా సూచిలో కొంత